అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ క్రీమ్ అనేది యూజ్ చేయకుండా చాలా టేస్టీగా, సింపుల్గా, క్విక్గా చేసుకోగలిగే 2 రకాల కేక్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. స్పాంజ్ కేక్ రెసిపీస్ 2 ఫ్లేవర్స్లో. ఒకటి వచ్చేసి జీబ్రా స్పాంజ్ కేక్, ఇది చాక్లెట్ ఇంకా కాఫీ ఫ్లేవర్తో ఉంటుంది. ఇంకొకటి రవా స్పాంజ్ కేక్. ఈ కేక్ రెసిపీలో మైదా పిండి వాడకుండా బొంబాయి రవ్వతో కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ 2 కేక్ రెసిపీస్ని కూడా 2 డిఫరెంట్ ప్రాసెస్లో చెప్తున్నాను. ఒకటి వచ్చేసి ఎగ్లెస్, ఒకటేమో ఎగ్స్తో చెప్తున్నాను. ఈ 2 కేక్స్ డిఫరెంట్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా మీరు చేసుకునేటప్పుడు మీ కన్వీనియంట్ని బట్టి ఏ ప్రాసెస్ వీలుగా అనిపిస్తే ఆ ప్రాసెస్లోనే రెండింటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఏ ప్రాసెస్లో చేసినప్పటికీ కూడా ఇంగ్రీడియంట్స్ అండ్ కొలతలు మాత్రం ఎగ్జాక్ట్గా చూసుకోండి, సరిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా స్పంజీగా ఉండే ఈ సాఫ్ట్ కేక్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బొంబాయి రవ్వతో స్పాంజ్ కేక్ని ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ అంటే సూజీని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3/4 కప్పు దాకా పంచదార, 3/4 కప్పు దాకా పాలు వేసుకోండి. పాలు కాచినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగు, 1/3 వంతు అంటే 1/4 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా నూనెని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి. బటర్ని వేసే పని అయితే కరగపెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసి వీటన్నిటిని కూడా ఫైన్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న బొంబాయి రవ్వ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేయండి. అలాగే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్ని కూడా అందులో వేసేసేయండి. ఇప్పుడు ఒక విస్కర్ కానీ లేదా ఒక స్పాచులా కానీ తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిక్చర్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు నానపెడితే ఈ రవ్వ అనేది క్రీమ్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం స్టిఫ్గా తయారవుతుంది. ఆ తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని ఇందులోకి 1/4 కప్పు దాకా మైదా పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే చిటికెడంతా ఉప్పు కూడా వేసేసి వీటన్నిటిని కూడా జల్లించేసేయండి. జల్లించిన తర్వాత స్పాచులాని తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. అవసరమైతే కొంచెం పాలు కూడా వేసుకోండి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం పాలని వేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్స్ దాకా పాలని యూజ్ చేశానండి. సో ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని పల్చుగానే ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా ప్లెయిన్గా స్పాంజ్ కేక్ కావాలంటే బేక్ చేసేసుకోవచ్చండి. బట్ నేను ఇందులోకి కొంచెం టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా టూటీ ఫ్రూటీ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా మైదా పిండి వేసి మిక్స్ చేశానండి. సో ఆ టూటీ ఫ్రూటీని తీసుకొచ్చి ఈ బ్యాటర్లోకి మిక్స్ చేసేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర ఉండే స్టీల్ బౌల్ కానీ లేదంటే ఇట్లాంటి కేక్ టిన్ కానీ తీసుకుని కొంచెం ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టేసేయండి, లేదంటే కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసేసేయండి. సో కేక్ టిన్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని 2-3 సార్లు ట్యాప్ చేసి ఆల్రెడీ 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి సెంటర్లోకి పెట్టేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కనీసం 35-40 మినిట్స్ పాటు ఈ కేక్ని మనం బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఇంకా మనకి పిండి అనేది అడుగును ఉంటుంది, ఇంకా పూర్తిగా బేక్ అవ్వదు. ఈ స్టేజ్లో మనం మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. సో 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కేక్ అనేది స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది. సో 40-45 మినిట్స్ తర్వాత మూత తీసి మీరు చెక్ చేస్తే ఒకసారి నైఫ్ కానీ టూత్పిక్ కానీ గుచ్చితే నీట్గా వస్తుందండి. అప్పుడు కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ టిన్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత డిమోల్డ్ చేసేసుకుని పీసెస్ ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారా, కేక్ని చూస్తేనే ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో, ఎంత స్పంజీగా వచ్చిందో. ఇలా కేక్ చేస్తే 2 డేస్ కూడా ఉండదండి. కేక్ మొత్తం కూడా 1 డేలోనే ఫినిష్ చేసేస్తారు. జీబ్రా కేక్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోండి. నేను ఇక్కడ కేక్ని ఎగ్తో చేస్తున్నానండి. ఎగ్లెస్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్స్కి బదులుగా
హాఫ్ కప్ దాకా పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఎగ్స్ వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడానికి మీరు బీటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే విస్కర్ కానీ మిక్సీ జార్ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో నురగలా వచ్చిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. కనీసం 3 లేదా 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1/3 కప్ అంటే పావు కప్పు మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఎక్స్ట్రా ఆయిల్ని కానీ లేదా మెల్టెడ్ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి జస్ట్ 1 నిమిషం పాటు బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక జల్లెడని పెట్టుకుని అందులో 1 కప్పు దాకా మైదా పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పు వేసుకోండి. వీటిని వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా జల్లించుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బీటర్తో కానీ విస్కర్తో కానీ లేదా స్పాచులా కానీ తీసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల దాకా పాలను వేసాను. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇలా కేక్ బ్యాటర్ని తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా హాట్ వాటర్ని వేసుకోవాలి. కాఫీ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా పాలని వేసుకోండి. పాలని వేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో మనం చాక్లెట్ కాఫీ మిక్స్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ని మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఒక బౌల్లోకి వేసేసేయండి. ఇందులో ఉండే మొత్తం మిక్స్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి 2 బ్యాటర్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనం కేక్ని తయారు చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ ట్రేని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మెజరింగ్ కప్ని కానీ లేదంటే ఒక గరిటెని కానీ తీసుకుని ఒక్కొక్క బ్యాటర్ ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈక్వల్ క్వాంటిటీస్లో ఫస్ట్ మనం వెనిలా ఫ్లేవర్ వేస్తే తర్వాత చాక్లెట్, తర్వాత వెనిలా, తర్వాత చాక్లెట్ ఇట్లా వేసుకుంటూ మొత్తం బ్యాటర్ అంతా కూడా ఫినిష్ చేసేయండి. సో ఇప్పుడు ఈ కేక్ని ఇలాగైనా బేక్ చేసేసుకోవచ్చు, లేదు కొంచెం డిజైన్ కావాలి అనుకుంటే మీరు ఒక టూత్ పిక్ తీసుకుని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ డిజైన్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇలా మనం అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసి ఈ బేకింగ్ ట్రేని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టేసుకోవాలి. వితౌట్ ఓవెన్ చేసుకునే వాళ్ళు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 35 to 40 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలండి. అదే మీరు అవెన్లో చేసుకోవాలి అనుకుంటే 180 డిగ్రీస్ దగ్గర 35 to 40 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత కేక్ మనకి పైకి పొంగుతుంది కదండి, అప్పుడు ఒకసారి లిడ్ని తీసి చెక్ చేయండి. ఇంకా మనకి లోపల పచ్చిదనం అనేది ఉంటే మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇంకొక 10 to 15 మినిట్స్ పాటు ఉంచేసేయండి. అప్పుడు కేక్ అనేది చక్కగా బేక్ అయిపోతుంది, మాడిపోకుండా ఉంటుంది. ఇలా నైఫ్ని గుచ్చినప్పుడు నీట్గా క్లీన్గా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్లు. కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బేకింగ్ ట్రేని పక్కకు తీసేసుకుని పూర్తిగా ఈ కేక్ని చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఈ ఎడ్జెస్ని స్క్రేప్ చేసుకుని పైన ఒక ప్లేట్ని బోర్లించి డీమోల్డ్ చేసేసుకోండి. ఈజీగా కేక్ అనేది ఊడి బయటకు వచ్చేస్తుంది. సో అంతేనండి, సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీ జీబ్రా కేక్ రెడీ అయిపోయింది. సో అందరికీ కూడా బాగా నచ్చే విధంగా కేక్ని నెక్స్ట్ టైం ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే కేక్స్ కాకుండా ఈ కేక్ని నేను చెప్పిన కొలతల్లో ఒకసారి చేసి చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది.